సింహరాశి వారికి జూలై నెల, జూలై 2025 కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ రాశిలోనే కేతు ఉన్నారు. అలాగే ఏంటంటే కుజుడు కూడా ఉన్నారు. అంటే ఏంటి అటు ప్లస్‌లు కనిపిస్తున్నాయి, అటు మైనస్‌లు కనిపిస్తున్నాయి. కొంతవరకు కుటుంబ రీత్యా విభేదాలు గానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, డిసగ్రీమెంట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే అగ్రెసివ్ నేచర్ కూడా కొంచెం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక పర్సనల్ డెవలప్‌మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది చాలా చాలా మంచిది. ఇంకోటేంటంటే ప్లస్ పాయింట్ వీళ్ళకేంటంటే కెరియర్ రీత్యా అంటే ఫారెన్ నుంచి ఇప్పుడు పార్ట్నర్స్ ఉన్నా గానీ, ఇంకా పార్ట్నర్స్ తెచ్చుకోవాలి లేకపోతే ఏంటంటే ఇంకా డబ్బు తెచ్చుకుని కంపెనీలో పెట్టాలి అనుకునే అందరికీ కానీ మంచి సూచనలు కనిపిస్తున్నాయన్నమాట. తప్పక వీళ్ళకి పార్ట్నర్‌షిప్ బిజినెస్ అనేది చాలా విస్తరిస్తుంది. పార్ట్నర్స్ వచ్చే సూచనలున్నాయి. ఆన్‌లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బావుంటుంది. ఫారిన్ పార్ట్నర్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా మంచి రాబడి తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. బిజినెస్ మాత్రం చాలా బావుంటుందని చెప్పుకోవాలి. కానీ ఖర్చులు కూడా అవుతాయి. ఎందుకంటే మనకి 11థ్‌లో సెకండ్ అండ్ 11థ్‌లో 12థ్‌లో ఉన్నారు. ఆయన రిట్రోగ్రేషన్ అంటే 18థ్ జూలై తర్వాత కొంతవరకు డబ్బు చూసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. అలాగే వీళ్ళకి 11థ్‌లో జూపిటర్ సంచారం జరుగుతోంది కనుక ఏది ముట్టుకున్నా లాభం అనేది రావాలి. అది జూలై 10థ్ తర్వాత జరుగుతుంది. ఇది అందుకనే ఏంటంటే మిశ్రమ ఫలితాలు చెప్తున్నాం అన్నమాట. ఏదైనా మళ్ళీ ఏంటి వ్యక్తిగత జాతకం చూడవలసిందే. ఆల్సో మార్స్ సెకండ్ హౌస్‌కి మనకి 28థ్ జూలైకి వెళ్తున్నారు కనుక ఆ టైం నుంచి అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి వీళ్ళు చేసే పనిలో తప్పక రాబడి చూస్తారు. అలాగే ప్రమోషన్స్ వచ్చే సూచనలు, చేసే పనిలో అందరి దగ్గర మన్నన పొందడం, అలాగే అందరి దృష్టి అంటే ఏంటంటే పై వాళ్ళ దృష్టి పొందడం, అలాగే ఏంటంటే పైకొచ్చే ఛాన్సెస్ ప్రమోషన్ గానీ, ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ అనేవి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే కొంతవరకు వీళ్ళకి సూచన ఏంటంటే హెల్త్ రీత్యా చూసుకోవాలి కొంతవరకు. అంటే సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక చూసుకోవాలి అనేది వీళ్ళకి సూచన. అలాగే స్పిరిచువాలిటీ కూడా వీళ్ళకి చాలా డెవలప్ అవుతుంది. అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించుకోవడం గానీ, లేకపోతే పుణ్యనది స్నానాలు చేయడం గానీ మనకి కనిపిస్తోంది. అంటే ఇంట్లో పూజలు ఎక్కువ చేయడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ పయనించడం అనేది ఈ నెలలో కనిపిస్తోందనమాట. అలాగే మనం పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళేంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. అలాగే హనుమంతుడికి కంటిన్యూయస్‌గా అంటే నిత్యం పూజ చేయొచ్చు, హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. కానీ సాటర్డే వెళ్లి చదువుకోవడం ఇంకా మంచిదన్నమాట.